చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన జగేశ్వర్ తన భార్య కుమార్తె రియా కుమారితో కలిసి పోచారం మున్సిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన హప్నా హెబ్రూమ్ అనే యువకుడు శుక్రవారం అక్కడే పనిలో చేరాడు. అయితే హప్నా ఉన్నట్టుండి సైకోగా మారాడు. లేబర్ క్యాంపులో ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారి తలపై హప్నా బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఆకస్మికంగా ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. జీడిమెట్ల వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వచ్చిన సైకో వాహనాలపై రాళ్లు విసురుతూ పరుగులు తీశాడు. దాడిలో 2 కార్ల అద్దాలు, 1 ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న సైకోను స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన జగేశ్వర్ తన భార్య కుమార్తె రియా కుమారితో కలిసి పోచారం మున్సిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన హప్నా హెబ్రూమ్ అనే యువకుడు శుక్రవారం అక్కడే ఉన్న పనిలో చేరాడు. అయితే హప్నా ఉన్నట్టుండి సైకోగా మారాడు. లేబర్ క్యాంపులో ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారి తలపై హప్నా బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఆకస్మిక ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. జీడిమెట్ల వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చిన సైకో వాహనాలపైకి రాళ్లు విసురుతూ పరుగులు తీశాడు. దాడిలో 2 కార్ల అద్దాలు, 1 ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న సైకోను స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు.